ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఒక చిన్న సాక్ష్యం లాంటిది చెప్తానండి. చిన్నది కాదు, మాకైతే అది పెద్దదేనండి. అయితే మా అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు వదిలిపెట్టేసి వదినోళ్ళ ఊళ్ళోనే ఉంటారండి. మేము చాలా చెప్పి చూసాము. అమ్మ వాళ్ళు చెప్పారు, వద్దయ్యా అక్కడికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతావేమో, తెలియని ఊరు, వద్దు వద్దు అని చాలా చెప్పారు. అమ్మ వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను వద్దన్నయ్య అని. అయినా వినలేదు. వదినేమో గోల, వెళ్దాం వెళ్దాం వెళ్దామని. సరే అని చెప్పినని వెళ్ళిపోయారు. పోనీ వెళ్ళి అక్కడ ఏమన్నా మంచిగా ఉన్నారా అంటే లేదు. అన్నీ అప్పులు చేసుకొని అన్నీ బాకీలు అయిపోయాయి. చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మళ్ళీ ఇక అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అన్నీ తీర్చేశారు, బాకీలన్నీ తీర్చారు. ఇక్కడే ఉండండి, మా కళ్ళ ముందే ఉండండి అయ్యా, వెళ్ళొద్దని చెప్పాం కదా అని చెప్పారు. అయితే మళ్ళీ ఏమైందంటే ఏదో గొడవైంది. ఇక మా వదిన మళ్ళీ వెళ్ళిపోయింది. అక్కడ ఉంటేనే వస్తాను, లేకపోతే రాను అని గొడవ. అయితే నేను చెప్పాను, వదిన అది కరెక్ట్ కాదు వదిన. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏంటంటే అన్నయ్యకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా అమ్మ వాళ్ళు ఇస్తారు. అక్కడ ఎవరు ఇస్తారు? అక్కడ ఎవరు లేరు. పోనీ మీ తరపున రాదు, ఎందుకంటే వాళ్ళు కూడా కూలి పని చేసుకునే వాళ్ళే. ఇక్కడ అమ్మోళ్ళు ఆ పనే. కాకపోతే అప్పులు లేకుండా దేవుడి దయ వల్ల కాస్త ఏదో ఒక దారి ఉంది. అందుకని చెప్పినా కూడా చాలా చెప్పి చూసామండి, అయినా సరే ఒప్పుకోలే. సరే వదిన, సరే వదిన, సరే వదిన అంది చెప్పినప్పుడు. తర్వాత మళ్ళీ అన్నయ్య పెన్షన్కి ఆ ఊరే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇక ఇక మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని అన్నయ్య ఫోన్ చేస్తే నేను రానంటాడు ఇక్కడికి. మాకేమో అక్కడికి వెళ్తే అన్నీ అప్పులవుతాయి, ఎవరిని అడగలేడు. ఎందుకు అక్కడ అంత అవమానపడతా, వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, ఇక్కడ ఉండొచ్చు కదా అని ఎంతో చెప్పి చూసామండి. అయినా సరే మాట వినట్లేదు. ఏం చేయాలి? అట్లా అని అన్నయ్య వాళ్ళు బాధపడతా ఉంటే సంతోషంగా ఉండలేం కదా. మన వాళ్ళు అక్కడ తోడబుట్టిన వాళ్ళు, నీ సహోదరుడు బాధపడతా ఉంటే నువ్వెలా ఇక్కడ సంతోషంగా ఉంటావు, నువ్వు ఇక్కడ సమాధానంగా ఎలా ఉండగలుగుతావు అని బైబిల్లోనే తండ్రి అడుగుతాడండి. అక్కడ నీ సహోదరుడు అంత బాధపడుతున్నాడు, అంత ఆర్థికంగా కానీ మానసికంగానే అంత బాధపడుతుంటే నువ్వు ఇక్కడ క్షేమంగా ఎలా ఉండగలుగుతున్నావు, ఫస్ట్ అక్కడ పరామర్శించాలి కదా అని బైబిల్లో ఉండిద్దండి. నాకు రిఫరెన్స్ అయితే గుర్తులేదు, కానీ అంటే నాకు అంత నాలెడ్జ్ లేదండి, బైబిల్ నాలెడ్జ్. కాకపోతే వాక్యాలు, సందర్భాన్ని బట్టి వాక్యాలు తండ్రి ఇస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తే బాధపడతా ఉంటాడు, నాకు తెలుసు. చెప్తేనేమో వినట్లేదు, ఎందుకంటే భార్య మాటే కదండి. వదినకే చెప్పాను, సరే అంది, వదిలేసింది. అన్నయ్యకి చెప్పాను, సరే అంది, వదిలేసింది. ఇక నాకు ఆలోచన ఎట్లా. ఇక అప్పుడు సరే పెన్షన్ కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను, అన్నయ్య మరి వదిన తీసుకొని వస్తున్నావా? వస్తే నీకే మంచిది అన్నయ్య, ఎందుకంటే వదినకు తెలియట్లేదు, నువ్వు మాట్లాడి తెచ్చుకో అని చెప్పాను. అయినా సరే లేదమ్మా ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఉండి ఇక్కడే పని చేసుకొని ఎవరిని తీర్చుకుంటామని చెప్పాడు. ఇంకా నాకు ఇంకా మనశ్శాంతి లేదు. అయితే ఇంకప్పుడు ఇక నైట్ పడుకున్నానండి. పడుకున్న తర్వాత 4 గంటలప్పుడు మెలకు వచ్చింది. ఎందుకు మెలకు వచ్చిందో నాకు తెలియదు. 4 గంటలప్పుడు మెలకు వచ్చి ఇక అన్నయ్య వాళ్ళదే నాకు గుర్తు వస్తుంది. ఎట్లా చెప్పాను, వాళ్ళు వినట్లేదు, నా మాట వినరు, కానీ తండ్రి మాట వింటారు కదా. ఇక ప్రార్థన చేయమని ఎందుకని నాకు అనిపించింది, ప్రార్థన చేసుకోమని. ఆ టైంలో నేను లేవను. ఎప్పుడన్నా మరీ ఇబ్బందిగా అనిపిస్తే, అదే మరీ సమస్య ఎక్కువగా అనిపిస్తే 3 గంటలకు లేచి ప్రార్థన చేసే కృప తండ్రి ఇచ్చాడు. మళ్ళీ నా అంతటా నేను 3ంటికి లేస్తా, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని కాదండి. 3 గంటలకు మెలకువిస్తాడు తండ్రి, సమస్య గురించి చేయమని అనిపిస్తూ ఉండిద్ది. అయితే ఆ రోజు 4 గంటలప్పుడు మెలకు వచ్చింది, ప్రార్థన చేస్తున్నాను. అన్నయ్యదే వస్తుందండి, ఇంకా వేరే ఏ సమస్య నా నోటికి రావట్లేదు ప్రార్థనలో. తండ్రి కృప కదా. నేను ఆశపడ్డాను, అయ్యా మనసులోనే అనుకున్నాను. అప్పటికి దేవుడిని అడగలేదు బలంగా. అన్నయ్య ఇక్కడ ఉంటే బాగుండేదే, అక్కడికి వెళ్తున్నాను మళ్ళీ ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. ఇక 4 గంటలకి ప్రార్థన అదే వచ్చేసింది. అయ్యా నా మాట వినట్లేదు, కానీ మీ మాట వింటాడయ్యా. నేను చెప్పినా, అమ్మ వాళ్ళు చెప్పినా, అత్తమ్మ చెప్పినా, బంధువులు చెప్పినా, ఎవరు చెప్పినా వినట్లేదు.
మా మాట వినడయ్యా, కానీ మీరు చెప్తేనే వింటాడు. ఆ మనసు మీరే ఇవ్వాలి అని ఇక అదే ప్రార్థన కన్నీటితో వస్తుంది. అంటే మనసంతా కుమ్మరించి చేసే ప్రార్థనకి అంటే దేవుని కృప ఎలా ఉండిద్దంటేనండి, ఒక్కోసారి మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ సమస్య అయితే ఉండిద్ది. అంత బలంగా చేయలేము రోజు. కానీ ఒకరోజు ఏంటంటే ఇక తట్టుకోలేక కన్నీటితో ప్రార్థనలో కూర్చుంటే నీళ్లే గారిపోతాయి. అంటే అది దేనికి గుర్తంటే మన సమస్యకి తండ్రి పరిష్కారం చేయబోతున్నాడు. అదే గుర్తండి. ఇప్పుడు మామూలుగా చేసిన ప్రార్థనకి భారంగా మనసంతా కృమ్మరించి కన్నీటితో చేసే ప్రార్థనకి చాలా తేడా ఉండిద్ది కదండి. ఒకవేళ మీకు కూడా ఏదన్నా సమస్య ఉంది, ఆ సమస్య గురించి రోజు ప్రార్థన చేస్తున్నారు, మామూలుగా చేస్తున్నారు, కన్నీటితో అంత భారంగా. అసలు కొంతమంది చెప్తారు, నాకు ఎందుకో నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నీ కన్నీళ్ళు రావు సిస్టర్, మామూలుగానే చేస్తాను, నీళ్లు రావు అసలు అంటారు. అంటే ఆ సమస్యకి పరిష్కారం అప్పుడు దొరకదు, దేవుడు ఆ సమస్యని తీసేయట్లేదని అర్థం. అదే మీరు ప్రార్థనలో కూర్చొని కన్నీరు వాటంతటవే మీరు అడగక ముందే మోకాళ్ళ మీద కూర్చోగానే నీళ్లు కారిపోతున్నాయి అంటే మీ సమస్యకి తండ్రి పరిష్కారం సమాధానం పంపించబోతున్నాడని అర్థం. అదే మనకు గుర్తు. అదే నాకు నా జీవితంలో చాలాసార్లు జరిగింది. జ్ఞాపకం గుర్తు చేసుకుంటా ఉంటే ఓహో ఇది ఇన్ని రోజులు ప్రార్థన చేసినా సమస్య తీరలేదు. 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. 4 ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు నేను అంత భారంగా ప్రార్థన చేసుకోవాలా? అంత భారంగా ప్రార్థన చేసుకోకుండా పైపైన ప్రార్థన చేసుకుని 4 ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్క దాంట్లో సెలెక్ట్ కాల. కానీ ఎప్పుడైతే లాస్ట్ ఇక దేవుని మీద, అప్పుడు నా సొంత టాలెంట్ మీద మేబీ ఆధారపడి ఉండొచ్చు, కానీ తండ్రి చూస్తూ ఉంటాడు కదా, సర్లేమ్మా నువ్వు ఏదో ట్రై చేస్తున్నావుగా, చెయ్యి చూస్తాం అని మేబీ ఆగుతాడు కదా. ఇక ఎప్పుడైతే నైట్ 3 గంటలకు లేచి కన్నీటితో మనసంతా హృదయం అంతా కృమ్మరించి, నా జ్ఞానం నా తెలివి కాదయ్యా, మీరిస్తేనే నాకు ఉద్యోగం వచ్చింది, మీ నుంచే నాకు అది రావాలి, నా సొంత తెలివి మీద ఇప్పుడు దాకా నేను ఆధారపడ్డాను, క్షమించండి అయ్యా, తెలివి తక్కువ దాన్ని, ఎలా ఆలోచించాలో కూడా తెలియని దాన్ని అని ఎప్పుడైతే నాకు తెల్లారేసరికల్లా ఉద్యోగం నాకు ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వకపోతే ఇంకా నేనేం చేయలేను, నా వల్ల కాదు ఇంకా అని ఎప్పుడైతే తండ్రి పాదాలు పట్టుకున్నానో, భారంగా ప్రార్థన చేశానో, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూకి ఇక స్క్రోలింగ్ నంబర్ ఇచ్చారు, ఫోన్ చేశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. అలా ఉంటాయండి దేవుని కార్యాలు. రోజు చేసే ప్రార్థన వేరు, భారంగా చేసే ప్రార్థన వేరండి. క్యాజువల్గా చేసే ప్రార్థనకి మామూలుగా చేస్తాం, కానీ సమస్య ఇక తీరబోతుంది, నీ సమస్య నేను తీసేయబోతున్నానమ్మా అనడానికి గుర్తేందంటే ఇదే. రోజు రాని ఏడుపు ఆ రోజే వచ్చింది, రోజు రాని మెలకువ ఆ రోజే వచ్చింది. మెలకు వచ్చింది ఆ టైంకి, ప్రార్థన కూడా మనకు తెలియకుండా కన్నీళ్ళు కారిపోతాయి. ఇక దానికి గుర్తు ఏంటంటే సమస్య తండ్రి తీసేస్తున్నాడనే గుర్తు. ఇక అప్పుడు ఆ రోజు 4 గంటలప్పుడు అసలు ఎలా ప్రార్థన చేశాను. నా పక్కన పిల్లలు ఉంటారు, మా హస్బెండ్ ఉంటాడు, ముగ్గురు పడుకునే ఉన్నారు. నేను బెడ్ మీద అలాగే కూర్చున్నా, మోకాళ్ళ మీద కూడా కూర్చోలేదండి, నిద్రకాళ్ళ మీద లేచి కూర్చున్నాం కదా. ఇక ప్రార్థన చేస్తూనే ఉన్నాను, అరగంట 40 నిమిషాలు. అన్నయ్యదే వస్తుంది, ఇక వేరేది ఏదీ లేదు. వేరే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఏది రావట్లా, అన్నయ్యదే వస్తుంది. అంటే ఆ సమస్యకి పరిష్కారం తండ్రి ఇవ్వబోతున్నాడు కాబట్టి అంత ప్రార్థన తండ్రి ఇచ్చాడు, భారమైన ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఇక తెల్లారిన తర్వాత 10 కూడా కాదు, 1 గంటకి ఇక మార్నింగ్ నేను కాల్ చేయలేదు. అన్నయ్య చెప్పాడు పరిష్కారం, తండ్రి ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశాడు సొల్యూషను. నేనే ఫోన్ చేయలేదు. ఇక 1 గంటకు చేశా. అదే పొద్దున్నే చేస్తే నాకు తెలిసిపోయేది. 1 గంట అప్పుడు చేశా. మా అమ్మకి చేస్తే అప్పుడు మా అమ్మ చెప్తుంది, అన్నయ్య వాళ్ళు బయలుదేరారమ్మా, పిల్లల్ని తీసుకొని అన్నీ తీసుకొని ఇక్కడికే వస్తున్నారు మన దగ్గరికి అని చెప్పింది. అసలు నాకైతే అసలు తండ్రికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఎలా కృతజ్ఞతలు చెప్పాలి నాకు అస్సలు అర్థం కాల. అసలు ఆ ప్రార్థన రావడం ఏంటి, వెంటనే తండ్రి సొల్యూషన్ పంపడం ఏంటి, నేనెంత, నా ప్రార్థన ఎంత, నా భక్తి ఎంత అనుకున్నాను ఆ రోజు నిజంగా.
ఇక మళ్ళీ అన్నయ్యోళ్ళకి ఫోన్ చేస్తే అన్నయ్యోళ్ళ దగ్గర ఫోన్ లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది అక్కడ. వదిన వాళ్ళ చెల్లెల దగ్గర ఫోన్ చేస్తే వదిన బయలుదేరారు, ఆల్రెడీ పేటకు దగ్గరలోనే ఊరికి దగ్గరలోనే ఉండుంటారు అని చెప్పారు. అసలు తండ్రి ఎంత గొప్ప తండ్రో కదండి. నేను ఎన్నిసార్లు చెప్పాను, వదినతో మాట్లాడాను, 1 గంట మాట్లాడాను, అన్నయ్యతో మాట్లాడాను, ఒక 2 గంటలు మాట్లాడుంటా, అయినా నా మాట వినలేదు. కానీ మన మాట వినరండి. చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే వింటారు కదండి. అలాగే ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీకు సమస్యలు ఉన్నాయి చాలా మందికి. ఇప్పుడు మీ హస్బెండ్స్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ మాట వినట్లేదు, మీకు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళేమో వేరే దారిలో వెళ్తున్నారు, వేరే వ్యసనాలకి బానిస అవుతున్నారు. మనకేమో బాధ కదండి. మరి మన కళ్ళ ముందే మన బిడ్డలు చెడిపోతే, మన భర్త మన మాట వినకపోతే ఎంత బాధ. మనం చెప్తే వినరండి. దానికి ఒకటే సొల్యూషన్, మోకాళ్ళ మీద ప్రార్థనలో కూర్చోండి, ఒకటే మాట ప్రార్థన చేయండి. ఎన్ని సమస్యలున్నా మొట్టమొదట మీకు ఏదైతే సమస్య అన్ని సమస్యల కన్నా భారంగా అనిపించిద్దో ఆ సమస్య ఫస్ట్ పట్టుకొని 3 గంటలకు లేచి కూర్చొని ప్రార్థన చేయండి. అయ్యా, నేను చెప్తే నా భర్త వినడు, నేను చెప్తే నా బిడ్డలు వినరు, నేను చెప్తే నా వాళ్ళు వినరు, నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరయ్యా, కానీ మీరు చెప్తే వింటారయ్యా, ఖచ్చితంగా వింటారయ్యా. ఒక్కసారి ఒక్క మాట వాళ్ళతో మాట్లాడండి అయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత అయితే నాకు లేదు, కనీసం మిమ్మల్ని పిలిచే అర్హత కూడా నాకు లేదయ్యా, అయినా అడుగుచున్నాను. మనుషులు ఎవరు చెప్పినా వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే వింటారు. మీరు మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వగలరు. మీరిస్తేనే మేము పొందుకోగలం తండ్రి. మీ దగ్గర నుంచే మాకు సమాధానం పంపించండి. అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళమయ్యా. నా భర్త నా కళ్ళ ముందే అట్లా అయిపోతే నా మనసు తట్టుకోలేకపోతుంది. నా బిడ్డలు నా ముందే అట్లా చెడిపోతుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది అయ్యా. భరించే శక్తి నాకు ఇంకా లేదు. వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలనయ్యా. మీరు మాకున్నారని ప్రభా, మా పక్షాన మీరున్నారని మాకు తెలిసేలా ఈ కార్యం చేయమని అడుగుచున్నాను. అలా అని మిమ్మల్ని ఆర్డర్ వేసి మేము అడగట్లేదయ్యా, రిక్వెస్ట్ తగ్గింపుతోనే అడుగుతున్నాం. మీ దాసులు అంటారయ్యా. నా సమస్యకి పరిష్కారం ఎవ్వరూ ఇవ్వలేరయ్యా. నా వల్ల అయితే కాదు, వెర్రి వాళ్ళమయ్యా మేం చెప్తే వినరు. ఇప్పటికి 100 సార్లు చెప్పాను, అయినా వినలేదు. కానీ మీరు ఒక్కసారి ఒక్క మాట మీరు మాట్లాడితే నా భర్త వింటాడు. మీరు ఒక్కసారి నా బిడ్డలతో మాట్లాడితే వాళ్ళు వింటారయ్యా, వాళ్ళు దారిలోకి వస్తారయ్యా. ఈ అనారోగ్య సమస్యలు కూడా పోతాయ్యా. మీరు వస్తేనే నా తండ్రి. ఏ డాక్టరు ఏమీ చేయలేరు, కానీ పరమ వైద్యులు మీరున్నారయ్యా. మీ హస్తం నా తండ్రి నా బిడ్డల మీద పెట్టిన, మీ హస్తం నా భర్త మీద పెట్టిన, నా బంధువుల మీద పెట్టిన, వాళ్ళు వెంటనే స్వస్థపరచబడతారయ్యా. అంత గొప్ప కార్యం మా జీవితంలో జరిగించమని అడిగే అర్హత లేని వాళ్ళం తండ్రి. అంత అర్హత లేదయ్యా. మీ పాద ధూళి వంటి వాళ్ళం, అయినా అడుగుచున్నామయ్యా. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు. ఆశగా ఉంది, నా భర్త మారాలని ఆశగా ఉంది, నాతో సమాధానంగా ఉండాలని నాకు ఆశగా ఉంది, నా బిడ్డలు ఆ చెడు ప్రవర్తన తీసేయాలని ఆశగా ఉంది. కానీ నా మాట వినరయ్యా, నా మాట వినరు. కానీ మీరు చెప్తేనే వింటారయ్యా. ఒక్క మాట చెప్పండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని అడగండి సిస్టర్, అడగండి బ్రదర్. తప్పకుండా ఉద్యోగం లేకపోయినా సరే ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు మీరు, కానీ ఇప్పటి వరకు మీ సొంత జ్ఞానం మీద, మీ సొంత టాలెంట్ మీద ఆధారపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నుంచి అడగండి, ఇక నుండి దేవుని మీద ఆధారపడండి. అయ్యా క్షమించండి అయ్యా, ఇప్పటి వరకు ఏ జ్ఞానం లేదు మాకేదో జ్ఞానం ఉందని మా సొంత జ్ఞానం మీద ఆధారపడి నేను ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ నా జ్ఞానం ఏ పాటిదయ్యా? ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళమయ్యా. క్షమించండి తండ్రి, మిమ్మల్ని పక్కన పెట్టేసి నా సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాను. క్షమించండి తండ్రి. అడిగే అర్హత మాకు లేదు, క్షమించమని అడిగే అర్హత లేని వాళ్ళం.
మీ జ్ఞానంతోనే నాకు ఉద్యోగం రావాలయ్యా, మీరిస్తేనే నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం మీ నుంచే రావాలి, ఇంకా ఎవరి రికమెండేషన్ నాకు వద్దు, మీ రికమెండేషనే నాకు కావాలి. మీరిస్తే నాకు వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. మీరు నా ముందుండి అక్కడ అడిగే క్వశ్చన్లకు కానీ ప్రతి ఒక్కళ్ళతో మీరు మాట్లాడండి, నేను కాదు సమాధానం చెప్పాల్సింది, మీరే నా ముందుండి వాళ్ళతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా మీ కృప, మీరే నాకు రికమెండేషన్ మీ నుండి రావాలని ప్రభు అడుగుతున్నా. అడిగే అర్హత నాకు లేదయ్యా, ఎందుకంటే ఇప్పటి వరకు నా మీద నేనే ఆధారపడ్డాను, వెర్రి వాళ్ళమయ్యా, క్షమించండి అయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా అని మీరు ఈ విధంగా ప్రార్థన చేసి అడగండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చింది, ఖచ్చితంగా మీ భర్తలు మారుతారండి, మీ బిడ్డలు మారిపోతారు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అంటే దానికి ఒకటే గుర్తు, రోజు చేసే ప్రార్థన వేరు, సొల్యూషన్ వచ్చే ముందు రోజు చేసే ప్రార్థన వేరు సిస్టర్, వేరు బ్రదర్. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే ఈరోజు నాకు ఇంత భారమైన ప్రార్థన వచ్చిందంటే ఖచ్చితంగా నా తండ్రి నుంచి నాకు సమాధానం రాబోతుంది, ఖచ్చితంగా నా ప్రాబ్లం తండ్రి తీసేయబోతున్నాడు అని ఇంట్లో దుఃఖం ఉన్నా సరే, అన్నాకి మొదట దుఃఖాన్ని తీసేశారు, నాకు కూడా మొదట దుఃఖాన్ని తీసేయండి అయ్యా, సమస్యకి పరిష్కారం తర్వాత ముందు దుఃఖాన్ని తీసివేయండి అని అడగండి. దుఃఖం తీసివేసి వెంటనే సమస్యకి పరిష్కారం కూడా తండ్రి చూపిస్తాడండి. మన ప్రార్థనేనండి, మనం అడిగే విధానాన్ని బట్టే తండ్రి నుంచి మనం పొందుకోగలం పరిష్కారాలు కానీ, ఆశీర్వాదాలు కానీ, కాపుదల కానీ మనం అడిగే పద్ధతిని బట్టే ఉండిద్దండి. తగ్గింపు ప్రార్థన తండ్రి దగ్గర, తగ్గింపు వినయం విధేయత తండ్రి దగ్గర, మనుషుల దగ్గర, తగ్గింపు నడవడి తండ్రి దగ్గర, దేవుని దగ్గర, మనుషుల దగ్గర, తగ్గింపు మాటలు, ప్రతి విషయంలో కూడా తగ్గింపు జీవితమేనండి తండ్రికి ఇష్టం. ఆ విధంగా మనం ఉండలేం, కానీ తండ్రి ఇస్తేనే ఉంటాము. అది కూడా తండ్రిని అడగండి, ఇస్తాడండి. అసలు తగ్గింపు మనసు కావాలంటే అడగడమే తండ్రికి ఇష్టం. ఇట్లా ఒకసారి కాదండి, చాలా విషయాలు నాకు భారమైన ప్రార్థన వచ్చేది, వెంటనే తెల్లారి సొల్యూషన్ దొరికేది. భారమైన ప్రార్థన వచ్చిందంటే ఒకవేళ నా మీద నిందలు వేసిన వాళ్ళ గురించి అప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, అంత గొడవ వెళ్ళిపోయారు. అప్పుడుదా నేను ఎన్ని రోజులైనా పట్టించుకోవాలి, ఒక 15 రోజులైంది అయినా పట్టించుకోలేదు. కానీ ఇక లాస్ట్కి ఈ మాట ఎప్పుడైతే తెలిసిందో, అనవసరంగా నా మీద నింద వేశారే తప్పు చేయకపోయినా, అప్పుడు భారమైన ప్రార్థన వచ్చింది. అంటే తండ్రి శిక్ష వాళ్ళకి రాబోతుందని గుర్తు. ప్రార్థన చేసుకున్నాను, చేసాను. అంటే వాళ్ళకి శిక్షించమని కాదు, నిజంగా నేను తప్పు చేస్తుంటే శిక్ష నాకేయండి, నేను తప్పు చేయకపోతే, నేను చేయలేదని వాళ్ళకు తెలిసేలా చేయండి అని ఒకటే మాట. ఆ నైట్ అంతా అదే మాట అడిగానండి. 2 రోజుల్లోనే అవతల వాళ్ళకి శిక్ష పడింది. నా కళ్ళతో నేను చూశాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ కూడా చేయాల రమ్మని, కానీ మళ్ళీ తండ్రి ప్రేరేపణ అన్ని మాటలన్నా సరే, అంత నిందలేసినా నా మనసు ఆగలేదండి. తండ్రి ఆ మనసు ఇవ్వలేదు. ఐసీయూలో ఉన్నాడు, పక్కన మనిషి, వెళ్ళమ్మా వెళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్నారని మనం ఉండకూడదు, నువ్వు వెళ్ళు, నీ పక్షాన్ని నేనున్నాను అని తండ్రి ధైర్యం చెప్పి మరలా ఒక్కదాన్నే వచ్చాను. అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, అమ్మోళ్ళు కూడా రాలేదు, ఎందుకంటే నాన్నకి హెల్త్ బాగాలేదు, నన్ను వదిలిపెట్టేవాళ్ళు లేరు. గుంటూరు నుంచి హైదరాబాద్కి ఒక్కదాన్నే నైట్ పూట. అయినా సరే అమ్మోళ్ళు భయపడతా ఉన్నారు, అమ్మ గొడవ అయితేమో, ఇంత పెద్ద గొడవ అయింది, ఏమన్నా అంటారేమో, ఎందుకంటే అందరూ ఒకటి, నువ్వు ఒక్కదానివే సపరేట్ చేశారు, మరి ఎలా తట్టుకుంటావంటే, పర్వాలేదు నాన్న, నేను మంచి పని కోసం నేను వెళ్తున్నాను, నేను కాదు, ఆ మనసు తండ్రి ఇచ్చాడు కాబట్టి నేను వెళ్తున్నా, కాబట్టి నా ముందు నా తండ్రి ఉంటాడు, ఎటువంటి గొడవ జరగదు. అవతల మనిషి ఐసీయూలో ఉన్నాడు, వెళ్ళాలి, మన తప్పు లేకుండా మనం వెళ్ళాలి, మన వల్ల ఒక మనిషి బాధపడకూడదు అని ఇక వచ్చేసాను. తండ్రి నిజంగా వాళ్ళు చాలా సంతోషించారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కదా తప్పు ఎవరిదనేది, ఎవరు తప్పు చేశారు, ఎవరు నిందలు వేశారు అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యేలా చేసింది ఎవరంటే మన తండ్రేనండి. మన దేవుని కృపే కానీ మన గొప్పతనం కానే కాదండి. తెలుసుకున్నారు,
ఎంత అసలు చాలా నిజంగా మాట కూడా రాలా నాతో మాట్లాడడానికి. వాళ్ళకి తర్వాత వచ్చిన తర్వాత మాట కూడా రాలా, అంటే అంత సిగ్గుతో మాట మాట్లాడలేకపోయారు. అరే అన్ని మాటలు అన్నాము, అయినా సరే వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఐసీయూలో ఉంటే మనం ఉండలేకపోయాము, అంత గొడవ చేసాం. కానీ మనకి ఇట్లా అయిందని మనం మాట కూడా చెప్పలే, అయినా తెలుసుకొని వచ్చారు అంటే అది దేవుని మహాకృపే కదండి. కాబట్టి ఈ రీతిగా ఇట్లా ప్రార్థన చెయ్యండి. మీకు సమాధానం రాకపోతే నన్ను అడగండి, సిస్టర్ నేను చేశాను నాకు రావట్లేదు అని అడగండి, ఖచ్చితంగా వచ్చిద్దండి. ఇక డౌటే లేదు. తగ్గింపు ప్రార్థనే మెయిన్ మన జీవితాలకి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితమే సిస్టర్, బ్రదర్.